ఒకప్పుడు టోల్ గేట్ల కాడ మస్తు రష్ ఉండేటిది. నెరి పండుగలైనప్పుడైతే కిలోమీటర్ల కమానం లైన్ ఉండేటిది. ఒక్కొక్క బండి ఆపుడు, టోల్ గేట్ పైసలు తీసుకునుడు, బండ్లు ఇడుచుడు ఉండేటిది. ఇక రాను రాను ఫాస్ట్ ట్యాగ్ పెట్టిర్రు. దాంతోని జర్రంత రద్దీ తగ్గింది. కానీ అది కూడా మొత్తం కాదు, కొంతమంది ఇప్పటికీ పైసలు కడుతుర్రు కూడా. కానీ ఇప్పటి సంది అసొంటిది ఏం ఉండదట. అవు టోల్ గేట్ల కాడ కొత్త రూల్ పట్టుకొచ్చిర్రు. మరి పెద్ద పెద్ద లైన్లు ఉండవు, గంటల కమానం వెయిటింగ్ ఉండదు. ఏడానుకుంటుర్రు టోల్ గేట్ల కాడ. ఆవు టోల్ గేట్ల కాడ కొత్త రూల్ పట్టుకొచ్చిర్రు రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖోళ్ళు. ఇప్పటి సంది టోల్ గేట్ల కాడ ఆగి పైసలు కడతామంటే కట్టించుకోరట. ఫాస్ట్ ట్యాగ్ ఉండాల్సిందేనట పక్క. మళ్ళెప్పటికెంచో కాదు, ఈ ఆటికెంచే. లెక్కకైతే ఏప్రిల్ 1వ తారీఖుంచి ఈ కొత్త రూల్ పట్టుకొచ్చిర్రు. కాకుంటే శుక్రవారం కెంచి అమల్లోకి తెచ్చిర్రన్నట్టు. అంత కాకుంటే యూపీఐ కెంచి పైసలు కట్టేటి సౌలతులుంటాయట. అది కూడా ఉన్నదానికంటే ఇంకో 25% ఎక్కువ వసూలు చేస్తారట. అంటే మామూలుగా 100 రూపాయలు ఉంటే 125 రూపాయలు వసూలు చేస్తారన్నట్టు. ఫాస్ట్ ట్యాగ్ లేకుండా యూపీఐ కెంచి పైసలు కట్టుకుంటే ఎట్లా అని అంటారా? దానికి కూడా లెక్కుంది. ఎంత బిల్ అయ్యిందో బండి నెంబర్ మీద నోటీసులు ఇస్తారు. ఓ 72 గంటలల్లా ఆన్లైన్ లో కట్టుకునేటి సౌలతు ఉంటది. అట్లా కూడా కట్టకుంటే కథమే. ఇక ఈసొంటోళ్ల కొరకే వార్షిక పాస్లను కూడా ఇస్తుర్రట. ఇంకేముంది, గా పాస్ల కొరకు ఎగబడుతుర్రట దినం తిరిగేటోళ్ళు. ఓ 3075 రూపాయల ఏడాదిలా 200 మాటల టోల్ గేట్ దాటొచ్చునట. ఇప్పటి సంది ఈ కొత్త రూల్ దేశం మొత్తంలో అమలైతదట. ముందు ముందు రోడ్ల మీద బండ్లు ఆగకుండా ఉండేటందుకు ఈ ఉపాయం చేస్తుర్రట. మంచి ముచ్చటే కదా, ఏమంటారు?